రాగి ఇడ్లీ ప్యాకెట్లు వాడాను. విజేత ఉంది కదా, విజేత అడగండి సార్. విజేత అంటే ఇది విజేత సూపర్ మార్కెట్ ఇడ్లీ కూడా వాడించాను చాలా మందికి. సూపర్ మార్కెట్ షుగరు 350 ఉన్నా కూడా 115కి వచ్చి ఆగింది. ఎదురే సార్, వాడిన 15 రోజులే. ముందు అర్థమైందా? విజేత ఒక్కొక్కడికి 4 ప్యాకెట్లు ఇస్తున్నా. ఉదయం దోశ కానీ ఇడ్లీ కానీ, మధ్యాహ్నం 3 గంటలకి రాగి ఇడ్లీ, రాత్రి ఇది చపాతి 4. షుగర్ ఉండోడికి ఏమో ఉదయం డయాబెటిక్ జ్యూసు, రాత్రి పవర్ 9 గ్యాస్ సిరప్. 1750 తీసుకుంటున్నా. కిట్టు ఇది ఒక్కొక్కరికి కిట్ అన్నమాట. అర్థమైందా? ఎగస్ట్రా 2500 రాశాను. ఏంటంటే 2 నెలలు వాడిన తర్వాత ఒక 1000 ml బాటిల్ ఉంది కదా 2500ది, అది కంపల్సరీగా 5 నెలలు వాడాలి. శ్రీభక్త కానీ, నారికేల్ జ్యూస్ కానీ, ఇది మొత్తం 5 సిరప్లు ఉన్నాయి కదా. 5 సిరప్లో ఏదైనా సరే నా పాంప్లెట్స్లో కూడా 2500 పక్కన పెట్టా. బీపీకి రాగి ఇడ్లీ చపాతీ సరిపోద్ది. ఒబేసిటీకి పొద్దున పూట పగలు మంది మల్టీవిటమిన్ ఇది ఉంది కదా ఆట, మొక్క మొలిచిన విత్తనాలతోటి అది తిన్న తర్వాత పొగులు నువ్వు ఎంతన్నా అన్నం తిను, ఏమీ కాదు. రేతిని మాత్రం అన్నం తినకుండా ఉంటే నెలలో వచ్చి 8 కేజీలు తగ్గుతారు, గ్యారెంటీ ఇస్తాను. అది పొట్ట కూడా కరిగిపోద్ది. ఏంటంటే మనుషులకి పొగులు అన్నం పనిచేసిన రేతిరి అన్నం ఎక్కువగా పనిచేసేది. అందుకని చెప్పేసి రేతిరి కనుక తినకుండా ఒక చపాతీలు 2 చపాతీలు తిని, రాగి ఇడ్లీ తిని, ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగి మెదలకుండా కొనుక్కుంటే ఏం కాదు. నీకు గ్యాస్ ట్రబుల్ రాదు, ఏమీ రాదు. ఉదరకోశ వ్యాధులు కూడా రావు. గ్యాస్ 9 సిరప్లు ఒక 5 వాడితే కనుక నీకు అసలు ఏ జబ్బు రాదు. ఏంటంటే హెర్బల్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి చూశాను. అన్ని కంపెనీలు వచ్చినాయి కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెబుతాడు? కడుపులో మంట అనగానే ఎక్స్రే తీయాలంటాడు, స్కానింగ్ అంటాడు. కడుపులో పుండు కూడా తగ్గిపోతాయి ఈ యొక్క గ్యాస్ 9 సిరప్ వల్ల. ఎందుకంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం ఉండగానే కడుపులో అసలు బెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు ఇడ్లీ ఉన్నాయి కదా మన దగ్గర, రాగి ఇడ్లీ సజ్జ ఇడ్లీ పెట్టండి, బెస్ట్ క్యాన్సర్ కూడా రాదు, గ్యారెంటీ ఇస్తా. బీపీ కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోద్ది. గ్యాస్ ట్రబుల్ అనేది జీవితకాలం రాదు. ఎందుకంటే 100% వరకు ఉంటుంది దీంట్లో రాగి ఇడ్లీలో. కానీ కిడ్నీ స్టోన్ ఉండే వాళ్ళకి మాత్రం రాగి ఇడ్లీ పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కిడ్నీ స్టోన్ దాంట్లో యాసిడ్ ఫామ్ అయింది కాబట్టి యాసిడ్ వల్ల మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అయింది. రాగి ఇడ్లీ మాత్రం పెట్టకూడదు. మైగ్రేన్ తలనొప్పితోటి బాధపడుతుంటారు చాలామంది, అది డాక్టర్ వల్ల కూడా కాదు. మీరు సజ్జ ఇడ్లీ ఉదయం సాయంకాలం పెట్టండి, ఆటోమేటిక్గానే పూర్తిగా తగ్గిపోతుంది. మైగ్రేన్ ప్రాబ్లం కూడా మొత్తం మీకు. రాగి ఇడ్లీ కాదు, సజ్జ ఇడ్లీ. తర్వాత మీరు చాలా మందికి ఇచ్చాను. రేత్రి పూట ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టింది. మీరు ఇప్పుడు రాముల వారి పెళ్ళప్పుడు మీకు సజ్జలు పెడతారు, సజ్జలు బెల్లం కలిపి పెడతారు. సజ్జల్లో ఇమ్యూనిటీ పవర్ ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటే నిద్ర వస్తుంది. సజ్జ ఇడ్లీ తింటే రేత్రి పూట తిని మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనిషికి కూడా ఏంటంటే మనం 2 చపాతీ తిని మురంగా అంటే చపాతీల్లో మురంగా కలిపారు కాబట్టి మునగా కలిపింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావు, అది మాత్రం గ్యారెంటీ.
నేను చాలామందికి మురంగా ట్యాబ్లెట్లు వాడిచ్చాను కాబట్టి మీకు చెప్తున్నా. తర్వాత ఉదయం సాయంకాలం ఇడ్లీ తిని కనుక మనిషికి మగవాళ్ళకి లైంగిక శక్తి పెరిగింది, గ్యారెంటీ అనమాట. ప్రశాంతమైన నిద్ర వస్తుంది, అది పైకి అది పైకి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా రావు, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా రావు మీకు. ఈ విధంగా వాడుకుంటే నేను పరీక్ష చేసి జనాలు చూసి వాడిచ్చాను కాబట్టి మొన్న వచ్చాను, మళ్ళీ లేవు అన్నారు, 10 ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ వాడిచ్చాను కాబట్టి ఆ రోగాలు తగ్గినాయి కాబట్టి వాళ్ళే చెప్పగలుగుతున్నారు. ఒక పేషెంట్కి చెప్పగలుగుతాడు వాడాడు కాబట్టి. అది ఈ విధంగా మనం డెవలప్ అవుతాం. అది తెలియని విషయాలు తెలుసుకొని మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు అసలు డైట్ వల్లే మనకు జబ్బులు వచ్చేది. డైట్ అయితే ఎవరో కంట్రోల్గా తీసుకుంటుంటారో పొగులు ఎంత అన్నం తిను ఏమీ కాదు, అర్థమైందా? రేతులు మాత్రం అన్నం తినకుండా ఒక చపాతీ రాగి ఇడ్లీ తినండి, ప్రశాంతంగా నిద్రపోండి, పొట్టలు కూడా రావు. ఇప్పుడు కోడెలు ఉన్నాయి, కోడెలకి ఉలవలు ఎన్ని పెడతారు? ఇన్ని పెడతారు. అదే గడ్డి ఎంత వేస్తారు? ఎంత వేస్తారు? మనం అవి పొగులు తినేదంతా గడ్డే, ఏం బలం ఉండదు. రేతిరి తినేటువంటి రాగిడ్లీ ఎంత బలం! అసలు చిరుధాన్యాలలో రాగికి బంగారు పాత్ర ఉంది. అందులో మనం ఏం చేస్తామంటే అవి రాగి ఇడ్లీ తింటే బాగుంటుంది, కానీ రాగి జావ తాగితే కడుపులో కొద్దిగా వాంతే. రాగి ఇడ్లీ రేతి తిని ఒక 2 చపాతీలు తింటే జీవితకాలం మనిషి 100 సంవత్సరాల దాకా రోగం లేకుండా బతకచ్చు. ఏంటంటే చిరుధాన్యాల్లో రాగి పాత్ర ముఖ్యంగా ఉంటుంది. ఇవి శ్రీకాకుళంలో ఎక్కువ పండిస్తారు, ఎందుకంటే బేర్ దేశం కాబట్టి తక్కువ రేటు ఉంటాయి కాబట్టి వాళ్ళు వండుకొని తిని ఆరోగ్యంగా ఉండటానికి బేర్ దేశం కాబట్టి ఉంటారు. అదేవిధంగా మీరు కొన్ని హెర్బల్ దీంట్లో మందులు ఉన్నాయి కాబట్టి మందులు సిరప్లు కూడా ఫైల్స్ కూడా ఇచ్చాను. మీకు కిడ్నీలో రాళ్ళు కరగాలంటే మన దాంట్లో సిరప్ ఉంది కదా, కిడ్నీ స్టోన్స్ జ్యూస్ సిరప్. ఆ సిరప్తో పాటు సిస్టోన్ డబల్ స్ట్రెంత్ ఉంటాయి హిమాలయ వాళ్ళే, అవి 2 కలిపేయండి, బద్దలుగా వెళ్ళిపోతాయి. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు, స్కానింగ్ తీపించుకోవాల్సిన పని లేదు. మీరు ఇంగ్లీష్ కాదు, హిమాలయ వాళ్ళు ఆయుర్వేదిక్ సిస్టమ్ డబల్ స్ట్రెంత్ హిమాలయ వాళ్ళ దాంట్లోనే ఉండేది. ఫైల్స్ కూడా వాడిచ్చాను, ఫైల్స్ కూడా పూర్తిగా పోయినాయి. ఫైల్స్ సిరప్ కూడా బాగానే పనిచేస్తుంది, అవి కూడా వాడిస్తే మీకు మంచి లాభం ఉంటుంది. మళ్ళీ మామూలుగా పేషెంట్కి న్యాయం జరుగుతుంది. ఒక పేషెంట్ చెప్పగలుగుతాడు మనం చెప్పడం కాడికి. అది సంగతి. ఆ విధంగా మీరు వాడి